హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. కల్కి 2 సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. మరి ఓవైపు ఫౌజీ, మరోవైపు స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ కల్కి 2 కి డేట్స్ కేటాయించారా? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ లో ఉన్న క్రేజీ సీక్వెల్స్ లో కల్కి 2 ఒకటి. 2025 ఎండింగ్ లోనే సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ సినిమా నుంచి దీపికా పదుకోన్ తప్పుకోవడంతో మరింత డిలే అవుతూనే ఉంది. దీంతో అదిగో ఇదిగో అంటున్నారే కానీ ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే దానిపై క్లారిటీ ఇవ్వటం లేదు. ఇక ప్రభాస్ చూస్తే వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్తున్నారు. దీంతో ఇప్పట్లో కల్కి 2 సెట్స్ పైకి వెళ్లడం కష్టమే అనుకున్నారంతా. అయితే అందరి అంచనాలు తారుమారు చేస్తూ కల్కి 2 కి డేట్స్ కేటాయించేందుకు రెడీ అవుతున్నారట ప్రభాస్. కల్కి 2 కి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రెజెంట్ ఫౌజీ, స్పిరిట్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ కల్కి 2 సినిమా కోసం డేట్స్ అడ్జస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న ఫౌజీ సినిమా షూటింగ్ ఇప్పటికే 70% పైగా పూర్తవడంతో కల్కి 2 కోసం డేట్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట ప్రభాస్. అన్ని అనుకున్నట్లే కుదిరితే ఫిబ్రవరిలో కల్కి 2 సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ నాగాశ్విన్. కల్కి సినిమా 1 year సందర్భంగా పార్ట్ 2 పైన స్పెషల్ అప్డేట్ ఇచ్చారు నిర్మాత అశ్విని దత్. 2025 సెప్టెంబర్లోనే కల్కి 2 సెట్స్ పైకి వెళుతుందని, 2026 మే లేదా జూన్లో రిలీజ్ అవుతుందని కూడా చెప్పారు. అయితే ఈ ప్రాజెక్టు నుంచి దీపికా పదుకోన్ తప్పుకోవడం, ఆమె ప్లేస్ ని రీప్లేస్ చేసే హీరోయిన్ ఫైనల్ కాకపోవడంతో కల్కి 2 సినిమా డిలే అవుతూ వచ్చింది. దీంతో ప్రభాస్ ఇప్పుడు కల్కి 2 కి డేట్స్ ఇచ్చేస్తూ ఉండడంతో న్యూ ఇయర్ లో నాగాశ్విన్ క్రేజీ అప్డేట్ ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు ఫ్యాన్స్. ఈసారి ఎవరు అడ్డొచ్చినా ఆగేది లేదంటున్నారు యష్. టాక్సిక్ సినిమాని ఆన్ టైమ్ ఆడియన్స్ ముందుకు తెచ్చేందుకు స్పీడ్ చూపిస్తున్న రాకింగ్ స్టార్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో సినిమా పైన సాలిడ్ హైప్ క్రియేట్ చేస్తున్నారు. మరి బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న టాక్సిక్ నుంచి నెక్స్ట్ లెవెల్లో అంచనాలు పెంచేస్తున్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తున్న సినిమా టాక్సిక్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న టాక్సిక్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంతేకాదు సౌత్ లో బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ తో వస్తున్న సినిమాగా టాక్సిక్ పై ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లో ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టే మేకర్స్ కూడా సినిమాలోని క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ రిలీజ్ చేస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఎక్సైట్మెంట్ పెంచేస్తున్నాయి. జస్ట్ పోస్టర్స్ తోనే సినిమాపై సాలిడ్ హైప్ పెంచేస్తున్న టాక్సిక్ టీమ్ సినిమాలోని నయనతార ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. యష్ టాక్సిక్ నుంచి నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. సినిమాలో గంగా అనే పవర్ఫుల్ రోల్లో నయన్ ఇంటెన్సివ్ లుక్ రివీల్ చేశారు. చేతిలో గన్ పట్టుకుని ఉన్న నయనతార లుక్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. టాక్సిక్ లో యష్ తో నయన్ ఫస్ట్ టైం నటిస్తుండడంతో సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ ప్లే చేసి ఉంటారో అనే క్యూరియాసిటీ జనరేట్ అవుతుంది. ఇన్నాళ్లు లేడీ సూపర్ స్టార్ గా పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన నయనతార టాక్సిక్ లో యాక్షన్ తో అదరగొట్టేందుకు రెడీ అవుతున్నట్లు హింట్ ఇస్తోంది ఈ గంగా ఫస్ట్ లుక్. టాక్సిక్ సినిమా నుంచి నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ కంటే ముందుగా మరో 2 ఇంపార్టెంట్ రోల్స్ ఇంట్రడ్యూస్ చేశారు మేకర్స్. హీరోయిన్ కియారా అద్వానీ టాక్సిక్ లో నదియాగా కనిపిస్తుండగా హుమా కురేషి ఎలిజబెత్ గా నటిస్తున్నట్లు విడుదలైన స్పెషల్ పోస్టర్స్ టాక్సిక్ పై క్యూరియాసిటీ పెంచేశాయి. మొత్తంగా టాక్సిక్ విషయంలో ఫ్యాన్స్ కి ఇచ్చిన మాట ప్రకారం వరుస అప్డేట్స్ ఇస్తూ సినిమాపై హైప్ జనరేట్ చేస్తున్నారు యష్. మరి 2026 సమ్మర్ బాక్స్ ఆఫీస్ హీట్ ని టాక్సిక్ సినిమాతో యష్ ఏ రేంజ్ కు తీసుకెళ్తారో వెయిట్ అండ్ సీ. ఈ సంక్రాంతికి హీరోల మధ్య బాక్స్ ఆఫీస్ పోటీ ఏ రేంజ్ లో ఉందో కానీ అంతకంటే ఎక్కువగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు శ్రీలీల, పూజా హెగ్డే. ప్రెజెంట్ ఫ్లాప్ లో ఉన్న ఈ ఇద్దరు హీరోయిన్స్ తమిళ డబ్బింగ్ సినిమాలతో పండక్కి థియేటర్లోకి వచ్చేస్తున్నారు. మరి బ్యాడ్ ఫేజ్ లో ఉన్న శ్రీలీల, పూజా హెగ్డేకి 60 హీరోలు సక్సెస్ తీసుకొస్తారా? 2025లో శ్రీలీల, పూజా హెగ్డేను బ్యాడ్ లక్ వెంటాడిందని చెప్పొచ్చు. రాబిన్ హుడ్, జూనియర్, మాస్ జాతర, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చిన శ్రీలీలకి ఒక్క హిట్ కూడా పడలేదు. ఇక సూర్య రెట్రో సినిమాపై ఆశలు పెట్టుకున్న పూజా హెగ్డే సిచ్యువేషన్ కూడా సేమ్. రజనీకాంత్ కూలీలో చేసిన మోనికా స్పెషల్ సాంగ్ తప్పించి పూజాకి లక్ కలిసి రాలేదు. దీంతో 2026 సంక్రాంతికి విజయ్ హీరోగా నటించిన జననాయగన్ సినిమాపైనే బిగ్ హోప్స్ పెట్టుకుంది. విజయ్ చివరి సినిమా జననాయగన్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. రీసెంట్ గా మలేషియాలో జరిగిన గ్రాండ్ ఆడియో లాంచ్ తో సినిమా పైన సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. అంచనాలకి తగ్గట్లే థియేట్రికల్ బిజినెస్ లోనూ జననాయగన్ సినిమా అదరకొడుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా హెచ్ వినోద్ డైరెక్ట్ చేసిన జననాయగన్ తెలుగులో జననాయకుడు, హిందీలో జననేత పేరుతో జనవరి 9న ఆడియన్స్ ముందుకొస్తోంది. విజయ్ జననాయగన్ తనకి సక్సెస్ తీసుకొస్తుందనే నమ్మకంతో ఉంది పూజా హెగ్డే. జనవరి 9న జననాయకన్ థియేటర్లోకి వస్తుంటే ఒక్కరోజు గ్యాప్ తో ఆడియన్స్ ముందుకొస్తోంది పరాశక్తి సినిమా. శివకార్తికేయన్ హీరోగా సుధా కొంగరా డైరెక్ట్ చేసిన పరాశక్తి జనవరి 10న విడుదల కానుంది. పీరియాడిక్ యూత్ఫుల్ సబ్జెక్ట్ గా తెరకెక్కిన పరాశక్తి సినిమాపైనే ఆశలు పెట్టుకుంది శ్రీలీల. జీవి ప్రకాష్ మ్యూజిక్ అందించిన ఈ మూవీలో జయం రవి, అథర్వ మురళి ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. పరాశక్తి నుంచి విడుదలైన రత్నమాల సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకుంది. మరి ఒక్కరోజు గ్యాప్ లో సంక్రాంతికి విడుదలవుతున్న జననాయకన్, పరాశక్తి సినిమాలతో పూజా హెగ్డే,
శ్రీలీల ఎలాంటి సక్సెస్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. బాలీవుడ్ డాన్ 3 ప్రాజెక్ట్ కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడో వచ్చింది, కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్స్ రాలేదు. దీనికి తోడు రీసెంట్ గా ధురంధర్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న రణవీర్ సింగ్ ఈ సీక్వెల్ నుంచి తప్పుకున్నారనే న్యూస్ బీటౌన్ లో గట్టిగా వినిపిస్తోంది. మరి నిజంగానే రణవీర్ డాన్ 3 ని పక్కన పెట్టేశారా? ఇదే నిజమైతే బాలీవుడ్ న్యూ డాన్ గా ఎవరు కనిపించే ఛాన్స్ ఉంది? ఫర్హాన్ అఖ్తర్ డైరెక్షన్ లో రణవీర్ సింగ్ హీరోగా డాన్ 3 సినిమా ఉంటుందని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఫస్ట్ 2 పార్టీల్లో డాన్ గా మెప్పించిన షారుఖ్ ఖాన్ ప్లేస్ లో రణవీర్ సింగ్ నటిస్తారని 2023 ఆగస్టు 9న అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. దీనిపై డాన్ 3 టైటిల్ లోగోతో స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ అనౌన్స్మెంట్ వచ్చి 2 ఏళ్లకు పైనే అవుతున్నా ఇంకా ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లలేదు. అయితే లేటెస్ట్ గా దురంధర్ తో బాక్సాఫీస్ రికార్డుల్ని బ్రేక్ చేస్తున్న రణవీర్ సింగ్ నెక్స్ట్ సినిమాగా డాన్ 3 ఉంటుందని అనుకున్నారంతా. కానీ డాన్ 3 నుంచి రణవీర్ తప్పుకున్నట్లు న్యూస్ వైరల్ అవుతున్న నేపథ్యంలో కొత్త డాన్ గా మరో హీరో పేరు తెరపైకొచ్చింది. డాన్ 3 ప్రాజెక్ట్ నుంచి రణవీర్ సింగ్ తప్పుకున్నారనే న్యూస్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. దురంధర్ సినిమాతో రికార్డుల్ని బ్రేక్ చేస్తున్న రణవీర్ సింగ్ ఈ సినిమాకి సీక్వెల్ తో పాటు 2026 మార్చి 19న రిలీజ్ అంటూ క్లారిటీ కూడా ఇచ్చారు. ఇందుకోసం దురంధర్ 2కి డేట్స్ కూడా ఇచ్చేశారు రణవీర్ సింగ్. ఒకవేళ డాన్ 3ని కూడా టేకప్ చేయాల్సొస్తే దురంధర్ 2 డాన్ 3కి డేట్స్ విషయంలో క్లాష్ అయ్యే కారణంతోనే బాలీవుడ్ యాంటిసిపేటెడ్ సీక్వెల్ డాన్ 3 నుంచి రణవీర్ తప్పుకోవడానికి మెయిన్ రీజన్ గా మాట్లాడుకుంటున్నారు జనాలు. డాన్ 3 ప్రాజెక్ట్ నుంచి రణవీర్ సింగ్ తప్పుకుంటే న్యూ డాన్ గా హృతిక్ రోషన్ కనిపించే ఛాన్స్ ఉందంటోంది బాలీవుడ్ మీడియా. అయితే దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సింది. ప్రజెంట్ హృతిక్ రోషన్ క్రిష్ 4 ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు. మరి డాన్ కో పకడ్నా ముష్కిల్ హీ నహీ నముమ్కిన్ హే అని ఏ కొత్త డాన్ అంటారో, బాలీవుడ్ న్యూ డాన్ గా రణవీర్ సింగ్ హృతిక్ రోషన్ లో ఎవరు కనిపిస్తారో అనేది దానిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే. భర్త మహాశైలకు విజ్ఞప్తి నుంచి 3rd సింగిల్. న్యూ ఇయర్ కి థియేటర్లోకి వస్తున్న ఇంట్రెస్టింగ్ సినిమాలు. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా నుంచి 3rd సింగిల్ ప్రోమో విడుదలైంది. రవితేజ హీరోగా కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ సినిమా జనవరి 13న థియేటర్స్ లోకి వస్తుంది. న్యూ ఇయర్ సందర్భంగా థియేటర్స్ లోకి వస్తోంది వనవీర సినిమా. అవినాష్ తిరువీధుల హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటించింది. శివరాజ్ కుమార్, ఉపేంద్ర లీడ్ రోల్స్ ప్లే చేసిన 45 సినిమా జనవరి 1న థియేటర్స్ లోకి వస్తుంది. రాజ్ బి శెట్టి ఇంపార్టెంట్ రోల్ లో నటించిన ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. కిచ్చా సుదీప్ నటించిన మార్క్ సినిమా జనవరి 1న ఆడియన్స్ ముందుకొస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఓం శాంతి 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 హీ మూవీ నుంచి విడుదలైన సిన్నారి కూన లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమా జనవరి 23న ఆడియన్స్ ముందుకు రానుంది. నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమా నుంచి విడుదలైన రాజుగారి పెళ్లిలో సాంగ్ 2 మిలియన్స్ కు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జనవరి 14న థియేటర్స్ లోకి వస్తుంది. శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమా జనవరి 14న థియేటర్స్ లోకి వస్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ సినిమా టీజర్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. అపూర్వ లాకియా డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా 2026 ఏప్రిల్ 17న విడుదల కానుంది. ఇమ్రాన్ హష్మీ లీడ్ రోల్ లో నటిస్తోన్న టస్కరీ వెబ్ సిరీస్ నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. నీరజ్ పాండే డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ జనవరి 14 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి హీరోగా నటిస్తోన్న సుమతి శతకం సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. విజయ్ ఆంటోనీ బూకీ సినిమా నుంచి విడుదలైన 2nd సింగిల్ లవ్ అడ్వైజ్ ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సో ఇవి వాళ్ళ ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.